మరో మాట, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాషలు, ఈయన మాటలకి మా ఎమ్మెల్యే గారు మొన్నే సమాధానం చెప్పారు. మరలా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇదే ఆయన సహజ సిద్ధమైనటువంటి అహంకారపూరిత భాషతో మాట్లాడుతూ పోతూ ఉంటే ఆయన సమాధానం మా ఎమ్మెల్యే గారు చెప్పరు. ఆ ఎమ్మెల్యే గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కార్యకర్తలుగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము సిద్ధంగా ఉంటాం. మీ తాటాక చెప్పులకు భయపడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు కారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎన్నికలు మాత్రమే కాదు, ఏ సమస్యలు వచ్చినా తెలుగుదేశం పార్టీ అండదండగా వైకాపా నాయకులకు మీరు చెప్పారు ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మేము వచ్చేస్తాం. 2-3 సంవత్సరాలు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలంటే మీ జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి వచ్చినా కానీ తెలంగాణ జైలు చేస్తూ ఉన్నాం. ఏ రోజు భయపడేటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి లేదు. మొట్టమొదటిగా సంస్కారం గురించి మాట్లాడేటువంటి గోవర్ధన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో మీరు చేసిన దుర్మార్గాలకి, మీరు చేసినటువంటి రౌడీజానికి, మీరు దోచుకున్న దోపిడీలకి కలిగిన రిజర్వాయర్ పోయింది. తలమంచి, కొడవలూరు, ఎల్లాయిపాలెం, కొత్త వంగలో ఉన్నటువంటి గ్రామాల మొత్తం 100 కోట్ల మాఫియా జరిగింది. రైతాంగానికి 8,000 9,000 పుట్టికిచ్చి రైతాంగానికి మాఫియా చేసి రైతుల ధనం దోచుకున్నారు. ఎఫ్డీఆర్ పనుల్లో 100 కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుక మాఫియా జరిగింది. ఎప్పుడూ లేని విధంగా గంజాయి విపరీతంగా ప్రవహింపజేశారు. వీటన్నిటికీ ముందుగా మీరు క్షమాపణ చెప్పగలిగితే సంస్కారం ఏంటో మీకు అర్థమవుతుంది. మాటల యుద్ధాలు ఆపుదామన్నారు. ఆయన గారి దగ్గరికి, ప్రసన్న కుమార్ గారి దగ్గరికి ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి, అన్న పెద్ద కుటుంబాలు మనం ఇట్లా మాట్లాడుకోవడం బాగలేదన్న అన్నారు. చెప్పారంట. ఈయన ముందుగా నేను చేయలేదు, మీరే స్టార్ట్ చేశారు, దాన్ని మీరు ఆలోచించాలని చెప్పాడంట. నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ భాషలో ఎవరు ఆయన దగ్గరకు వచ్చారో మాకు తెలియదు. కానీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెద్ద కుటుంబాలంటే మనం ప్రవర్తించిన తీరు, మన వ్యక్తిత్వం, మన భాష, మీరు నడిచిన నడవడికి మీద డిపెండ్ అవుతాయి. నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క వారసులుగా మీరు ప్రవర్తించిన తీరు ఎలాంటిదో ఒకసారి కోవూరు ప్రజలు అడిగితే చెప్తారు. ఇక్కడ ఎవరికి గొడవలు పెట్టుకోవాలనో, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవాలనో, తిట్ల పురాణం చేయాలనో ఆలోచన మా ఎమ్మెల్యే గారికి లేదు. అయితే మీరు రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వ్యక్తిగత దోషంలోకి వస్తే రాజకీయ విమర్శలుగా చెప్తాం. వ్యక్తిగత దోషంలోకి వచ్చి అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తాం. ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు వెనక, మా శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు వెనక వేలాది మంది తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉంది. విపిఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు పొందినటువంటి విపిఆర్ గారి కుటుంబం ఉంది. ఒక మహిళా నాయకురాలు ముందుకొచ్చి రాబోయే రాజకీయాలకి అనేక మంది మహిళలకి స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి మహిళా సమాజం అండగా ఉంది. బడుగు బలహీన వర్గాల ప్రజలు అండగా ఉన్నారు. గుర్తుపెట్టుకుని మాట్లాడమని చెప్పని ప్రసన్న కుమార్ గారు తెలియజేస్తూ, అన్నా ఇక్కడి నుంచైనా సరే చెల్లెల్ని గౌరవించే విధానం తెలుసుకోమని చెప్పని ప్రసన్న కుమార్కు తెలియజేస్తూ, కాకాన గోవర్ధన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం మీరు అనుకున్నది కాదు, ఖచ్చితంగా చైతన్యవంతులు అవసరమైన విధంగా, అవసరమైన రోజున ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతారని తెలియజేస్తూ, విపిఆర్ గారి గురించి మాట్లాడే ముందు, విపిఆర్ గారి నైతికతను ప్రశ్నించే ముందు మీ మనస్సాక్షిని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోమని చెప్పని కాకాన గోవర్ధన్ తెలియజేస్తూ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.